హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను. అది ఆన్లైన్లో తీసుకున్నాను. అలానే ఎలా యూజ్ అవుతుందంటే మనకి రిటర్న్ గిఫ్ట్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అనేది ట్రెండింగ్ కదా. ఏ అకేషన్ అయినా ఎవరింటికి వచ్చినా మనము చిన్నపాటిది ఏదైనా ఇద్దామనుకుంటాం కదా. అలా ప్లాన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. అలా అని ఖర్చు ఎక్కువ పెట్టి మనము చేయలేం కదా. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అవుతే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. మీషోలో నేను ఈ మొక్కని ఆర్డర్ పెట్టాను అనమాట. ఒక 1 వీక్లో వచ్చింది. ఇది బెంగళూరు నుంచి వచ్చిందనమాట. మొక్క అనేది మనకి అప్డేట్ తెలుస్తూ ఉంటుంది కదా, ఏ ఏరియాలో నుంచి వస్తుందనేది. అంత దూరం నుంచి వచ్చినా నాకైతే మొక్క చాలా ఫ్రెష్గానే ఉంది. కాకపోతే కొంచెం శాండ్ అనేది చాలా తక్కువగా పెట్టి పంపించారు. హోల్స్ కూడా పెట్టారు ఈ కార్డ్బోర్డ్కి. అంత దూరం నుంచి వస్తుందంటే ఏదో ఒక డ్యామేజ్ అవుతుంది కదా. అసలు డ్యామేజే అవ్వకుండా నలిగినట్టు కూడా లేదనమాట. కార్డ్బోర్డ్ అంటే ఈ బాక్స్ అనేది ఎలా అయితే ప్యాక్ చేస్తారో అలానే ఉంది. మొక్క కూడా అసలు డల్ అనేది అవ్వలేదు. చాలా ఫ్రెష్గా కూడా ఉంది. కాకపోతే ఏంటంటే శాండ్ అనేది చాలా తక్కువ కట్టారు, మొక్కకి సరిపోయినంత కాకుండా. అలానే మొక్క కూడా వెట్గానే ఉంది. ఎండలో ఉండదు కాబట్టి వెట్గానే ఉందన్నమాట ఎక్కువ శాతం. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మొక్కలో మొత్తం శాండ్ అనేది తక్కువ శాతం పెట్టారు. మిగతావన్నీ డ్రై లీవ్స్ పెట్టారనమాట. ఒక చిన్న కవర్, అది ఒక 5 ఇంచెస్ కవర్, అది పెద్దది కూడా కాదు, లావుగా కూడా లేదనమాట. జస్ట్ నేను చేతిలో చూపిస్తున్నాను కదా, అంత మాత్రమే వచ్చింది. ఇవన్నీ డ్రై లీవ్స్ అనమాట. పైనుంచి వేసారు, చుట్టూరు వేసారు. ఓన్లీ మధ్యలో మాత్రమే మనకి సాయిల్ అనేది ఉంది. మొక్క కూడా బాగానే వచ్చింది, ఏం డ్యామేజ్ అవ్వలేదు. నేనైతే మొగ్గలు ఉండి పంపిస్తారనుకున్నాను. ఎందుకంటే మీషోలో 4 డేస్ బ్యాకే మొగ్గలతో పువ్వు కూడా వచ్చిందనమాట. సరే, ఈ సీజన్లో అయితే ఫ్లవర్స్ కూడా బ్లూమింగ్ అవుతాయి కదా అని నేను కూడా బుక్ చేశాను. ఎన్నో రోజుల నుంచి బుక్ చేద్దామంటూ ఇంకా ఈ రోజు అయితే బుక్ చేశాను అనమాట. 5 డేస్కి వచ్చేసింది. దాన్ని నేను కవర్లో నుంచి ప్లాస్టిక్ గ్లాస్లోకి మార్చాను అనమాట. దీన్ని హాఫ్ కింద కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, రిటర్న్ గిఫ్ట్గా కూడా పనిచేస్తుందని. దీన్ని మనము ఒక్కొక్క లీఫ్ని ఒక్కొక్క ప్లాంట్గా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ పెద్దదే తీసేస్తున్నాను. దీన్ని 3 భాగాలుగా 3 ప్లాంట్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. కానీ అంత బాగోదని నేనైతే ఒక కొమ్మ మొత్తం తీసుకున్నాను. దీనికైతే కొత్త లీవ్స్ ఏం లేవు, జస్ట్ రూట్స్ మాత్రం అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ప్రతి కొమ్మకి రూట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. అవి మీ ఇంట్లో ఎవరికైనా ఉంటే ఈ క్రిస్మస్ క్యాక్టస్ కమెంట్ చేయండి. ఇలా కొంచెం లోతుగా ఉన్న దాంట్లో గుల్లగా ఉన్న మట్టిలోనే పెట్టుకోవాలి. ఇంకా ఇసుక కానీ కోకోపీట్ కానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈజీగా ఎదుగుతుందన్నమాట. దీన్ని చిన్న బ్రహ్మకమలం కూడా అని అంటారు. మనం బ్రహ్మకమలానికి ఏదైతే టిప్స్ యూజ్ చేస్తామో సేమ్ అవే టిప్స్ దీనికి కూడా యూజ్ చేయొచ్చు. వింటర్ సీజన్లోనే బాగా గ్రూమింగ్ అవుతుంది, అలానే బ్లూమింగ్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. మనం తీసుకునే కేర్ని బట్టి. ఎక్కువగా షాడోలోనే పెట్టాలి, ఎండలో మాత్రం పెట్టకండి ఒకవేళ ఉంటే. బ్రహ్మకమలమైన ఈ మొక్క అయినా కానీ. మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా, నేను తీసుకొని 5 డేస్ అయింది. ఊరెళ్ళొచ్చేలోపు ఒక చిన్న ఆకు కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. నేనైతే దీనికి ఫర్టిలైజర్ కూడా ఇచ్చేస్తున్నాను ఇప్పుడే. ఎందుకంటే మళ్ళీ మొక్కని కదలచకుండా ఉండాలి ఒక 2 to 3 months వరకు అయినా కానీ. అందుకని ముందే ఫర్టిలైజర్స్ ఇచ్చేసి ఎరువు కూడా వేసేసాను అనమాట. మట్టిలోనే మట్టి అనేది ఎంత లూజ్గా ఉంటే ఈ మొక్కలు అనేవి అంత ఎదుగుతాయి. ఏ మొక్కకైనా కానీ స్టార్టింగ్లో మనము లూజ్గానే ఉండాలి. మట్టి అనేది చాలా గుల్లగా ఉంటేనే అవి రూట్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడానికి, ఈజీగా ఎదగడానికి అనేది ఉంటుంది.
మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న ఆకు అనేది కనిపిస్తుంది కదా. ఇలా ఫర్టిలైజర్ వేసుకున్న తర్వాత నేను ఈవినింగ్ టైంలో నాటుకున్నాను. మార్నింగ్కి వాటర్ వేసాను అనమాట. ఈ వీడియో యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి